ముందుగా జోగికి థ్యాంక్ యూ చెప్పాలి, కంగ్రాచులేట్ చేయాలి, రెండు చేయాలి. థ్యాంక్ యూ ఎందుకనంటే తన బాధలో తన ఆప్యాయత కనిపించింది. అట్ ద సేమ్ టైమ్ కంగ్రాచులేషన్స్ అట్ ద సేమ్ టైమ్ తన మాటల్లో తప్పులు చేశాడు అని చెప్పి కూడా తనకు అనిపించి ఆ మాటలను తొలగించండి అని చెప్పి తనంతటి తానే చెప్పడం కూడా తన పట్ల మా అందరి అభిమానం కూడా కాస్త పెరిగే చర్యగా నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇంకా గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ తీర్మానానికి కంక్లూజన్గా అధ్యక్ష, దాదాపు 2 ఏళ్ల కాలంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి మనిషిని దృష్టిలో ఉంచుకొని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ప్రతి అడుగు వేశామని చెప్పి 2 ఏళ్ల పాలన తర్వాత సగర్వంగా ఈ సభలో తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పెద్దలు విశ్వభూషణ్ హరిచందన్ గారికి నా తరపున, ఈ గౌరవ అసెంబ్లీ తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరికొన్ని విషయాలు మాట్లాడే ముందు అధ్యక్ష, ఈ కోవిడ్ విలయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రాణం విలువ నాకు బాగా తెలుసు అధ్యక్ష. ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆ దివంగత నేత, మహానేత చనిపోయినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా ఓదార్పు యాత్ర చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అధ్యక్ష. ప్రాణం విలువ తెలుసు కాబట్టి అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీలో కూడా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఏ స్థాయి మార్పులు తీసుకొచ్చాము అని అంటే, ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి. ఆరోగ్యశ్రీ అన్నది నామకే వాస్తే ఉన్న ఒక స్కీమ్ కింద కాకుండా ఆరోగ్యశ్రీ అన్నది ప్రాణం పోసే స్కీమ్గా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 5 లక్షల దాకా కూడా వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే ఆరోగ్యశ్రీలో దాదాపుగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఒక 1000 జబ్బులకు, 1000 ప్రొసీజర్లకు మాత్రమే ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న పరిస్థితుల నుంచి ఆ ట్రీట్మెంట్ను ఏకంగా 2400 జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా కనీసం ఆలోచనలు కూడా చేయడానికి కూడా రాని విధంగా ఏకంగా 1180 వాహనాలు అధ్యక్ష, 108, 104 వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా వాటికి మెడికల్ ఎక్విప్మెంట్తో పాటు బిగించి ప్రతి మండలానికి కూడా ఫోన్ కొట్టిన 20 నిమిషాల లోపే ఖచ్చితంగా అంబులెన్స్ అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఏకంగా బెన్స్ సర్కిల్ రోడ్డు మీద జెండా ఊపి 1180 వాహనాల అధ్యక్ష కుయ్ 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 అంటూ
ప్రతి మండలానికి కూడా చేరవేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మనం ప్రారంభించిన అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయాల్లో అధ్యక్ష ప్రతి 2000 మందికి ఒకరు చొప్పున గ్రామ సచివాలయంలో ఒక హెల్త్ వర్కర్ అంటే అధ్యక్ష ఒక ఏఎన్ఎం అసిస్టెంట్ను కూడా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ మన కళ్ళ ఎదుటనే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కూడా కట్టబడతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంతగా వైద్య రంగంలో ముందడుగులు వేస్తున్న సమయంలో అధ్యక్ష ఆ విలేజ్ క్లినిక్లు కూడా ఒకసారి కన్స్ట్రక్షన్ పూర్తయితే విలేజ్ క్లినిక్లకి ఆశా వర్కర్స్ రిపోర్ట్ చేస్తారు. ఆ విలేజ్ క్లినిక్లోనే దాదాపుగా 91 రకాల మందులు అవైలబుల్గా ఉంటాయి. 24/7 ఏఎన్ఎం అక్కడే అందుబాటులో ఉంటుంది. ఇలా కాకుండా పిహెచ్సి స్థాయిను కూడా పిహెచ్సిలో కూడా ఖచ్చితంగా 2 డాక్టర్లు ఉండేట్టుగా, ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు ఉండేట్టుగా, ప్రతి పిహెచ్సికి ఒక 104 వాహనం అనుసంధానం అయ్యేట్టుగా, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఈ 4 డాక్టర్లు కూడా ఆ మండలాన్ని పంచుకునేట్టుగా సిస్టమ్ను కూడా ఇవాల్వ్ చేసే కార్యక్రమంలో కూడా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంతగా వైద్య రంగంలో ముందడుగులు వేస్తున్న సమయంలో అధ్యక్ష ప్రపంచానికి కోవిడ్ పెద్ద సవాలుగా మనం ఎప్పుడూ ఊహించని విధంగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో మార్చిలో తొలి కేసు నమోదైంది అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష కోవిడ్ టెస్టులు చేయించాలన్నా కూడా ఆ శాంపుల్స్ రిజల్ట్స్ కూడా మనకు రావాలంటే కూడా ఏకంగా మనందరికీ గుర్తుండే ఉంటుంది అధ్యక్ష, పూణేకి పంపించాలి అధ్యక్ష. శాంపుల్స్ పూణేకి పోతే తప్పనిచ్చి కనీసం టెస్టులు కూడా చేయించలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉండేది అధ్యక్ష. అలాంటిది అధ్యక్ష ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపుగా 150కి పైగా ల్యాబులు ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 టెస్టులు పైగా ఆల్మోస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రతిరోజు నంబర్లు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష మొదటి కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు 261 హాస్పిటళ్లలో కోవిడ్ సోకిన వారికి వైద్య సేవలు అందిస్తే ఈరోజు అధ్యక్ష 649కి పైగా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పాల్సి వస్తూ ఉన్నానంటే అధ్యక్ష మన రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత మనము Tier 1 సిటీ లేకుండా పోయింది అధ్యక్ష. మనకు ఈ Tier 1 సిటీస్ అంటే హైదరాబాదు, ఈ బెంగళూరు, ఈ చెన్నై, ఇటువంటి పెద్ద మహానగరాలు మన దగ్గర నుంచి పోయేసరికి మంచి హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ Tier 1 రాష్ట్రాల్లో, ఆ Tier 1 ప్రదేశాల్లోనే, ఆ సిటీస్లోనే అందుబాటులో ఉంటాయి అధ్యక్ష. మన దగ్గర బిగ్గెస్ట్ నష్టం మనకి ఏం జరిగిందనంటే ఈ Tier 1 సిటీస్ అటువైపు పోవడంతో మంచి హాస్పిటళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనకు కరువైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లోనే వైద్య రంగాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చే దిశగా అడుగులు కూడా వేయడం మొదలుపెట్టాం అధ్యక్ష, ఈ రియాలిటీని గ్రహించి. అందుకనే నాడు నేడు కార్యక్రమం ద్వారా పిహెచ్సిల దగ్గర నుంచి సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ అన్నిటి రూపురేఖలు కూడా మార్చడం, నేషనల్ స్టాండర్డ్స్కు మన హాస్పిటల్స్ని తీసుకుని రావడంలో భాగంగా నాడు నేడు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కొత్తగా ప్రతి పార్లమెంటు పరిధిలోనూ ఒక టీచింగ్ అండ్ నర్సింగ్ కాలేజ్ను కూడా పెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకనంటే అవన్నీ వస్తేనే డాక్టర్లు అందుబాటులోకి వస్తారు,
అవన్నీ వస్తేనే టెరిషరీ కేర్ ఇంకా ప్రజలకు ఇంకా దగ్గరలోకి తీసుకొని పోగలుగుతాము అని చెప్పి తాపత్రయంతోనే ఇవన్నీ కూడా మొదలయ్యాయి అధ్యక్ష. అలాంటిది మొదటి వేవ్ వచ్చినప్పుడు 261 హాస్పిటల్స్ను కోవిడ్ సోకిన వారికి మాత్రమే వైద్యం చేసే విధంగా గవర్నమెంట్ వాటిని మన పరిధిలోకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మన పరిధిలోకి తీసుకోవడము అని అంటే దాంట్లో 261 హాస్పిటల్లో బహుశా 120 చిల్లర 130 చిల్లర మన హాస్పిటల్ సొంతంగా ఉంటే ప్రైవేట్ రంగంలో ఉన్న మరో 130-120 హాస్పిటల్ను కూడా తీసుకోవడం జరిగింది. తీసుకోవడము అని అంటే వాటి బాధ్యత పూర్తిగా మన భుజస్కంధాల మీద వేసుకోవడం. అంటే అక్కడ డాక్టర్లు లేని కొరతను డాక్టర్లతో మనమే నింపడము, ఆక్సిజన్ లేని పరిస్థితులలో మనమే ఆక్సిజన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, ఇలా ప్రతి ఆస్పెక్టు డాక్టర్స్ ఆ హాస్పిటల్కి సంబంధించిన మందులన్నీ కూడా అవైలబుల్గా పెట్టడము, ఇలా ప్రతి ఆస్పెక్టును కూడా మన అధీనంలోకి తీసుకొని మన పేషెంట్లకు ఉచితంగా మన పేషెంట్లకు మంచి వైద్యం అందించే కార్యక్రమం చేయడానికి తాపత్రయపడ్డాం. అలాంటిది గతంలో 261 హాస్పిటల్స్ మనం మొదటి వేవ్లో తీసుకోవడం జరిగితే రెండో వేవ్ వచ్చేసరికి ఈరోజు అధ్యక్ష 649 హాస్పిటల్స్ను ఈరోజు పూర్తిగా మనం ఈ పరిస్థితిలో ఎంపానల్ చేసుకుని ఈ హాస్పిటల్స్ ద్వారా ఎక్స్క్లూజివ్ కోవిడ్ కేర్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గత సెప్టెంబర్ నాటికి హాస్పిటల్స్లో మనం తీసుకున్న హాస్పిటల్స్ 261 హాస్పిటల్స్లో మనం ఎంపానల్ తీసుకున్న హాస్పిటల్స్లో 261 హాస్పిటల్స్కు గత సెప్టెంబర్ నాటికి 37,441 బెడ్లు అందుబాటులో ఉంచగలిగితే అధ్యక్ష ఇప్పుడు ఏకంగా 47,285 బెడ్స్ అధ్యక్ష ఈరోజు కోవిడ్ కోసం అందుబాటులో ఉంచడం జరిగింది అధ్యక్ష. ఇవి కాక కోవిడ్ సెంటర్లు కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ను కూడా మనం తీసుకొని అక్కడ కూడా మెరుగైన వైద్య సేవలు, శానిటేషను, ఫుడ్ క్వాలిటీసు అన్నీ కూడా మానిటర్ చేస్తూ కోవిడ్ కేర్ సెంటర్స్ను కూడా తీసుకొని వచ్చి మరో 52,471 బెడ్లు కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా అందుబాటులో చేశాం అధ్యక్ష. ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో మెడికల్ కేర్ ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఏకంగా 18,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను కూడా కొనుగోలు చేసి ఆ కోవిడ్ కేర్ సెంటర్లలో పెట్టడానికి కూడా చర్యలు కూడా ఇప్పటికే ఉపక్రమించాం అధ్యక్ష. కోవిడ్ వైద్యానికి అధ్యక్ష కోవిడ్ వైద్యం ఆరోగ్యశ్రీలో పరిధిలోకి చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తా ఉన్న రాష్ట్రం బహుశా మందేనేమో అధ్యక్ష. మొట్టమొదటి రాష్ట్రం కూడా మందేనేమో అధ్యక్ష. ఇవాళ ప్రతిరోజు 25,000 మంది అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం పొందుతా ఉన్నారు అధ్యక్ష. దగ్గర 25,000, 26,000 మంది అధ్యక్ష. కేవలం కోవిడ్ పైనే అధ్యక్ష, వేరేటి నేనేం మాట్లాడడంలా, ఉట్టి కోవిడ్ పైనే ఈ 14 నెలల కాలంలోనే అధ్యక్ష అక్షరాల 2,229 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వేరేటి నేనేం చెప్పడం లేదు అధ్యక్ష, ఉట్టి కోవిడ్ మీదనే చెప్తా ఉన్నా అధ్యక్ష. కొత్తగా బ్లాక్ ఫంగస్ వస్తోందంట అని చెప్పి కొత్తగా ఈ మధ్యకాలంలో మనం వినడం మొదలుపెట్టాం అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే అధ్యక్ష దానివల్ల కూడా ఏ ఒక్కరు పేదవాడు కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు అని చెప్పి దాన్ని కూడా వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. తీసుకొని రావడమే కాకుండా అధ్యక్ష దీనికోసం 18 హాస్పిటల్స్ అధ్యక్ష ఈ నెల 18వ తారీఖున 17 హాస్పిటల్స్ అధ్యక్ష నోటిఫై కూడా చేశాం. ఎక్కడైతే ఇవి వైద్యం ఫ్రీగా అందించబడుతుందో అని చెప్పి ఈ బ్లాక్ ఫంగస్కి సంబంధించి ఈ 18 హాస్పిటల్స్, ఈ 17 హాస్పిటల్స్ కూడా 18వ తారీఖున నోటిఫై కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఇంతకుముందు మన శ్రీనన్న అడిగినాడు నర్సరావుపేట.
ఆ హాస్పిటల్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది సిరన్న అధ్యక్ష. అదే మాదిరిగానే అధ్యక్ష ప్రతి అడుగులోనూ అధ్యక్ష కోవిడ్తో యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఈ కోవిడ్ హాస్పిటల్స్ను మనం తీసుకోవడమే కాకుండా మనం వాటిని నిర్వహణ బాధ్యత ఈ 649 హాస్పిటల్స్ మనం ఎంపానల్ చేసుకోవడమే కాకుండా అధ్యక్ష వాటిని పూర్తిగా కూడా బాగా నడిపించే పరిస్థితులకు తీసుకొని వచ్చేదానికోసం అక్షరాల అక్కడ ఆ హాస్పిటల్స్లో స్పెషలిస్టులను కానీ డాక్టర్లను కానీ స్టాఫ్ నర్సులను కానీ టెక్నీషియన్లు కానీ ఇలా మొత్తంగా అధ్యక్ష 18,270 మందిని అధ్యక్ష మన రోల్స్లోకి తీసుకొని అక్కడ పెట్టి వైద్యం అందించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష 104 అని 1 పాయింట్ కమ్యూనికేషన్ కింద 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఏకంగా ఏమి కావాలన్నా కూడా కోవిడ్కి సంబంధించి పలికే పరిస్థితులకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు 104 అనే ఫోన్ నెంబర్కి అధ్యక్ష ఈ నెల 16వ తేదీ నాటికి వచ్చిన కాల్స్ 3,12,000 కాల్స్ వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష ఇలా కాల్స్ చేసిన వారిలో 60,634 మందికి అధ్యక్ష హాస్పిటల్స్లో అడ్మిషన్స్ కూడా ఇప్పించగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరో 46,421 మందిని 21 మందికి పరీక్షలు కూడా ఈ 104 చేసిన దాంట్లో నుంచి పరీక్షలు కూడా చేయించగలిగాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఈ 104 నెంబరు కూడా స్పెసిఫిక్గా అడ్వైసులు ఇచ్చేదానికోసం హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళందరితో కూడా యోగక్షేమాల గురించి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా అడ్వైస్ చేయడము, ఆ కేర్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా అక్షరాల 680 స్పెషలిస్టులతో కలిపి మొత్తంగా 3,991 మంది డాక్టర్లు ఈ టెలి వైద్యం కోసం పూర్తిగా ఈరోజు ఉపయోగపడతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇబ్బందులు రాకుండా జిల్లాలలో ఈరోజు ఆక్సిజన్ మానిటరింగ్ సెల్స్ను కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఆక్సిజన్కి సంబంధించిన కొరత ఏర్పడితే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి SOS మెసేజ్లు SOS కాల్స్ కూడా వాళ్ళు ఇచ్చేట్టుగా ఆ SOS కాల్స్ను ఇక్కడ మనం రాష్ట్ర లెవెల్లో ఉన్న మన కమిటీ దాన్ని అందుకొని వెంటనే స్పందించే విధంగా, వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా, వెంటనే ప్రోయాక్టివ్గా స్పందించే విధంగా కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, నేను ఈ రోజు ఇటువంటి రోజులు చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే. నీళ్లు డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నాం, మినరల్ వాటర్ పేరుతో ఇంకొకటి పేరుతో నీళ్లు కొనే రోజును చూస్తూ ఉన్నాం అనుకున్నా. కానీ నీళ్ల స్థాయి దాటిపోయి ఏకంగా గాలిని కూడా కొనే స్థాయిలోకి ఈరోజు మనం చూస్తామని ఏ రోజు కూడా అనుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఆక్సిజన్ తెప్పించేందుకు ఏకంగా విమానాలలో ఎంటీ ట్యాంకర్స్ను పంపించి ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు అధ్యక్ష 4 నుంచి 6 ట్యాంకర్లు ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేసి కేవలం సమయం తగ్గించేదానికోసం ఎంటీ ట్యాంకర్లను ఇక్కడ ఎయిర్లిఫ్ట్ చేస్తే అక్కడ ఆక్సిజన్ నింపి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి కనీసం ఇక్కడి నుంచి అక్కడికి పోయే సమయం అన్న తగ్గుతుంది అనే ఉద్దేశంతో రోజుకు 4 నుంచి 6 ట్యాంకర్లు ఎయిర్లిఫ్ట్ చేసి ఆక్సిజన్ను ఒరిస్సా నుంచి తెప్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. విదేశాల నుంచి సైతం షిప్స్లో ఆక్సిజన్ను క్రయోజనిక్ ట్యాంకర్స్ను రెండింటినీ కూడా తెప్పిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందన్నా కూడా ఎన్ని 100 కిలోమీటర్ల దూరంలో దొరుకుతూ ఉందని చెప్పినా కూడా ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి ఏకంగా ఆక్సిజన్ కోసం ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తం గవర్నమెంట్లో ఉన్న యంత్రాంగాన్ని అంతా కూడా అధ్యక్ష. ఈ ఆక్సిజన్ కొరత ముందు రోజుల్లో కూడా ఈరోజు కోవిడ్ను చూసాం. బహుశా రాబోయే తరాలు ఏం చూస్తాయో నాకు తెలియదు కాబట్టి ఆ రాబోయే తరాలు
కన్నా కనీసం రాబోయే రోజుల్లో కనీసం మంచి జరగాలన్న దృక్పథంతో పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకునే దానికోసం కూడా మన దగ్గర ఉన్న సిహెచ్సి స్థాయి దాకా కూడా అన్ని హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, కట్టబోయే టీచింగ్ హాస్పిటల్స్, ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, సిహెచ్సి స్థాయి దాకా కూడా మొత్తం 53 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కూడా పెట్టే కార్యక్రమానికి కూడా నాంది పలికాం అధ్యక్ష. మరో 50 క్రయోజెనిక్ ట్యాంకర్లను తీసుకొచ్చే కార్యక్రమానికి కార్యాచరణ చేశాం అధ్యక్ష. 18,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, అంటే కోవిడ్ కేర్లో వాళ్ళ మనుషులను పెట్టి ఆ కోవిడ్ కేర్లో ఉన్న వాళ్లకు 5 లీటర్ల నుంచి 10 లీటర్లు, అంటే మోడరేట్ కేసులకు ట్రీట్మెంట్కు ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా 18,500 కొనుగోలు చేసేదానికి కూడా కార్యాచరణ చేశాం. అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. 10,000 డి టైప్ సిలిండర్స్ను కూడా కొనుగోలు చేసేదానికి ఆర్డర్లు ఇచ్చాం అధ్యక్ష. దాదాపుగా 309 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలోనే ఆర్డర్లు ఇచ్చాను. ఇవన్నీ కూడా కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి అధ్యక్ష, ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్ల దగ్గర నుంచి డాక్టర్సు, నర్సులు, శానిటేషన్ వర్కర్సు, కలెక్టర్సు, ఇలా అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి నిజంగా ఈరోజు మరణాల రేటును అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో మంది కూడా ఒకటి అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా ఎందుకు ఈ మాట కూడా చెప్పవలసి వస్తూ ఉందని అంటే అధ్యక్ష, ఇంతకుముందే నేను చెప్పాను, మన దగ్గర Tier 1 సిటీస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు లేవు. మన దగ్గర సూపర్ సాఫిస్టికేటెడ్ హైటెక్ హాస్పిటల్స్ మన దగ్గర లేవు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేవు. మనము మనుషుల ప్రాణాలు కాపాడగలగాలి అని అంటే అది ఒకే ఒక పద్ధతిలో జరుగుతుంది. అదేమిటి అని అంటే ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే తప్పనిచ్చి ఇది జరగదు అనే ఉద్దేశంతో ఈ ఫాస్ట్గా ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కరు, వాలంటీర్ దగ్గర నుంచి కలెక్టరు, డాక్టర్లు, నర్సులు, పిహెచ్సి అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అధ్యక్ష. ఈ సందర్భంగా సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది రిపీటెడ్గా వక్రీకరించడము, రిపీటెడ్గా దీని మీద తెలిసి కూడా అబద్ధాలు చెప్పడము, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అన్నది అధ్యక్ష, ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, వ్యాక్సినేషన్ అన్నది ఈరోజు దేశంలో జనాభా ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష, 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవాళ్ళు దాదాపుగా దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే లెక్కలు చెప్పారు అధ్యక్ష. అంటే 26 కోట్లు ఇంటూ 2 డోసులు అంటే 52 కోట్ల డోసులు వాళ్ళ కోసమే కావాలి. అదే రకంగా ఒకసారి దేశవ్యాప్తంగా ఒకసారి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ఉన్న మనుషులు ఎంతమంది అని చెప్పి చూస్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే వాళ్ళు కూడా 60 కోట్ల మంది ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళకు 2 డోసులు ఇవ్వాలి అని అంటే 120 కోట్ల డోసులు కావాలి అధ్యక్ష. మరి వీళ్ళకు 120 కోట్లు, 45 ఏళ్ళు దాటిన వాళ్ళు మరో 52 కోట్ల డోసులు, అంటే 2 కలిపితే దాదాపుగా 172 కోట్ల డోసులు మనకు అవసరమైతే మన దేశంలో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష, ఈ రోజుకి ఆశ్చర్యకరంగా కేవలం 7 కోట్ల డోసులు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఈరోజు మన దేశంలో ఉంది అధ్యక్ష. ఆ 7 కోట్లలో కూడా అధ్యక్ష 6 కోట్లు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోవిషీల్డ్ తయారు చేసే వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్కు 6 కోట్లు మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఉంటే 1 కోటి డోసులు భారత్ బయోటెక్ సంబంధించిన కోవాక్సిన్కి సంబంధించిన కెపాసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అధ్యక్ష. ఈ 7 కోట్ల డోసులు నెలకు మాత్రమే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ మన దేశానికి ఉంది అధ్యక్ష. కాబట్టే
172 కోట్లు దేశానికి అవసరమైతే ఇంతవరకు కూడా మన దేశంలో ఎంతమందికి తెలుసా అధ్యక్ష వ్యాక్సినేషన్ జరిగింది? కేవలం 18,44,00,000 మందికి మాత్రమే జరిగింది అధ్యక్ష ఇంతవరకు కూడా. అంటే 172 కోట్లలో 18,40,00,000 అంటే హార్డ్లీ 11%, 11% కూడా ఇంతవరకు వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా జరగని పరిస్థితి. ఇప్పుడు అధ్యక్ష మన రాష్ట్రాన్ని గురించి వస్తే మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటని చెప్పి చూస్తే అధ్యక్ష మన రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే మన ఫ్రంట్ లైన్ వర్కర్స్తో కూడా కలుపుకుంటే అది 1,48,00,000. అంటే ఇంటూ 2 డోసులు అంటే దాదాపుగా 3 కోట్ల డోసులు. అదే రకంగా 45 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాల లోబడి ఎంతమంది ఉన్నారు అని అంటే అది కూడా కేవలం మరో 2 కోట్లు. అంటే వారికి కూడా 2 డోసులు అంటే మరో 4 కోట్లు. అంటే రాష్ట్రానికి సంబంధించి 18 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేట్ చేయాలి అని అంటే మనకు కావలసిన డోసులు 7 కోట్లు. 7 కోట్ల డోసుల్లో మనకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వగలిగింది అని అంటే 76,29,580. అంటే మళ్ళీ అదే 11%, మళ్ళీ అదే ఆ 10%. ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష, ఇది దేశ పరిస్థితి అధ్యక్ష. ఇవి వాస్తవాలు అవుతే ఈ వాస్తవాలన్నింటినీ కూడా పక్కన పెట్టి చాలామందికి వాస్తవాలు తెలుసు కూడా, కానీ రాజకీయం చేయాలి. వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు, వ్యాక్సిన్ వేయడం లేదు ఎందుకు, వ్యాక్సిన్లు కొనుక్కునేదానికి వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టే మనసు లేదు అని ఇటువంటివన్నీ కూడా కావాలని రాజకీయ నిందలు, రాజకీయ ఆరోపణలు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష? ఆ ఆరోపణలు చేసే వాళ్ళకందరికీ కూడా ఈ పరిస్థితి ఏమిటో తెలుసు అధ్యక్ష. కారణం ఏమిటంటే అధ్యక్ష, ఇదే రామోజీరావు గారు ఈనాడు గారు ఈ పేపర్లో రాస్తారు, ఇదే రామోజీరావు గారి కొడుకు వియంకుడిదే ఈ భారత్ బయోటెక్. మరి చంద్రబాబు నాయుడు గారికి బంధువులు, రామోజీరావు గారికి కొడుకు సాక్షాత్ వియంకుడు. మరి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏమిటో వాళ్ళకి తెలుసు కదా అధ్యక్ష. తెలిసి కూడా వ్యాక్సిన్ ఎందుకు వేయడం లేదు, డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని ఏ రకంగా మాట్లాడతారు అధ్యక్ష? కమిషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడం లేదంటారు. అంటే ఇటువంటి మాటలు, ఇటువంటి వక్రీకరణలు, ఇటువంటి అబద్ధాలు కోవిడ్ సమయంలో వీళ్ళు చేస్తూ ఉన్న దుర్మార్గపు ఆరోపణలు చూసినప్పుడు మనసుకు కష్టం అనిపిస్తుంది అధ్యక్ష, మనసుకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి వాస్తవ పరిస్థితులు ఈరోజు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, వెంటనే మన ప్రభుత్వం, ఐ థింక్ మన ప్రభుత్వం ఇది ఫస్ట్ గవర్నమెంట్ అధ్యక్ష టు గో ఫర్ గ్లోబల్ టెండర్స్. వ్యాక్సిన్ ఎందుకనంటే దీనికి సొల్యూషన్ వ్యాక్సినే. అంటే అన్లెస్ మన వాళ్లకు మనం మ్యాక్సిమం వ్యాక్సినేషన్ ఇప్పుడున్న 11% కాస్త కనీసం 50%, 60% మనం తీసుకొని పోగలిగితేనే హర్డ్ ఇమ్యూనిటీ కొద్దో గొప్ప కనిపిస్తుంది. కొద్దో గొప్ప మనము కోవిడ్లో నుంచి కాస్తో కూస్తో బయటపడే పరిస్థితులు వస్తాయి. కోవిడ్ నుంచి బయటపడాలి అని అంటే అధ్యక్ష ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ వ్యాక్సినేషన్. అది ఫైనల్ సొల్యూషన్. ఈ వ్యాక్సినేషన్ జరిగేదాకా కోవిడ్తో మనం కలిసి బతకాల్సింది అన్న నిజాన్ని మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఒకటే సొల్యూషన్, మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు బాగా కడుక్కోవడం. ఇవి మన జీవన శైలి కూడా కావాల్సిన పరిస్థితులే అధ్యక్ష, వేరే గత్యంతరం లేదు. టిల్ సచ్ టైం వ్యాక్సినేషన్ ఇస్ ఫుల్లీ డన్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష మన ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచింది అధ్యక్ష. ఈ జూన్ 3వ తారీఖున ఆ టెండర్లకు సంబంధించి కూడా ఫైనల్ బిడ్స్ కూడా వస్తాయి అధ్యక్ష, ఈ జూన్ 3వ తారీఖున కూడా అధ్యక్ష. గ్లోబల్ టెండర్లు కూడా పోయిన అతి తక్కువ రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రాల జాబితాలలో మన పేరు పైన ఎక్కడో ఉంటుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తాం, ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఉచితంగా కూడా ఇస్తాం అధ్యక్ష. దేవుడు ఆశీర్వదించి మనందరి ఈ టెండర్లలో మనకు సప్లై చేసే పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు రావడం, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఆమోదం తెలపడం,
ఎందుకనంటే ఈ వ్యాక్సినేషన్లు కోవిడ్ సమయంలో మొత్తం వ్యాక్సినేషన్లు, కోవిడ్కి సంబంధించిన మందులు, కోవిడ్కి సంబంధించిన ఆక్సిజన్ సప్లై, ఇవన్నీ కూడా ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఏవీ లేవు అధ్యక్ష. అన్నీ కూడా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కోటా పద్ధతిలో కేటాయిస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎంతైతే ఇస్తారో ఆ మేరకు మాత్రమే మనకు అందుతాయి అధ్యక్ష. ఇది వాస్తవాలు అధ్యక్ష. ఈ వాస్తవాలు తెలిసి కూడా ఎవరైనా అబద్ధాలు చెబుతూ నిందలు వేయాలి అని అనుకుంటే ఇంకా దానికి మనం ఎవరు మేము చేయలేము అధ్యక్ష. కానీ వాస్తవాలు అయితే ఇవి అధ్యక్ష. దేవుడు ఆశీర్వదించి మనం ఈ వ్యాక్సిన్లు గ్లోబల్ టెండర్లలో మనకు సప్లై చేసేదానికి ముందుకొచ్చిన వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనుమతులన్నీ కూడా తీసుకొని త్వరలోనే వాళ్ళందరూ కూడా మనకు అందుబాటులోకి వ్యాక్సిన్ తీసుకొస్తే మన అందరికీ కూడా ఇంకా వీలైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ చేసే కార్యక్రమం అడుగులు ముందుకు వేయగలుగుతాం అధ్యక్ష. దేవుడు దయతో అడుగులు ఫాస్ట్గా ముందుకు వేయగలుగుతామని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్ష, మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు అని అంటే 45 ఏళ్ళు పైచిలుకు ఉన్న వాళ్ళు మోర్ వల్నరబుల్ దెన్ 18 ఏళ్ళ 19 ఏళ్ళ పిల్లోడు. ఒకవైపున 18 ఏళ్ళ పిల్లోనికి 19 ఏళ్ళ పిల్లోనికి వ్యాక్సిన్ ఇస్తూ మరోవైపున 70 ఏళ్ళ ముసలాయన నాకు వ్యాక్సిన్ ఇంకా అందలేదు అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి మనం చూసినప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష? ఉన్నవి తక్కువగా ఇంతే ఉన్నప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? అటువంటి సంశయమైన పరిస్థితుల్లో మొట్టమొదట 45 సంవత్సరాలు వాళ్ళు దాటిన వాళ్ళు మోర్ వల్నరబుల్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ వాళ్ళది అయిపోయి చేస్తాం. వాళ్ళది అయిపోయి చేసిన తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం పెరగడం మొదలుపెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కూడా ఖచ్చితంగా ఉచితంగా చేయిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా సభలో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష మనసుతో బాధ్యతతో చేశాం అధ్యక్ష. ఆదాయం తగ్గుతున్న, ఆరోగ్యం ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఈ రకంగా అడుగులన్నీ కూడా ఎక్కడా కూడా తప్పులు జరిగే అవకాశం లేకుండా చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇన్ని అడుగులు వేస్తూ ఉన్నా కూడా మరణాలను కొన్ని చోట్ల నివారించలేకపోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఒకసారి చూసినప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ టైం కోవిడ్ సెకండ్ వేవ్లో ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అని అంటే కుటుంబంలో ఒకరికి వచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చేస్తూ ఉంది. కొన్ని సందర్భాలలో అయితే పాపం చిన్నపిల్లలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోవిడ్లో వచ్చి చనిపోయిన ఘటనలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అది చూసినప్పుడు నాకు కూడా చాలా అంటే చాలా మనసు కష్టం అనిపించి వెంటనే ఆ పిల్లల కోసం, అటువంటి పిల్లల కోసం ఎవరైతే తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో కోవిడ్ వల్ల, అటువంటి పిల్లల కోసం 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కనీసం ఆ వడ్డీ అన్న ఆ పిల్లలకు నెలలా వచ్చేట్టుగా చేస్తే ఆ వడ్డీతో ఆ పిల్లలు బతికేస్తారు. ఆ తర్వాత ఆ 10 లక్షలు వాళ్ళు 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో రకంగా అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఫైనాన్స్ వాళ్ళని కూడా మాట్లాడి ఆ స్కీమ్ను ఫైనలైజ్ చేసి కూడా వాళ్ళ పేరుతో డిపాజిట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. ఇవాళ మన పరిస్థితి ఏమిటి, కోవిడ్ వేళ మన వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అన్నది కూడా మనం దేశానికి మొత్తం అర్థమయ్యే విధంగా మనం వ్యాక్సినేషన్ చేసి చూపించాం. మొన్న ఈ మధ్యకాలంలోనే వ్యాక్సినేషన్ పండుగ కింద జరపమని ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఏకంగా 6,26,000 మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేసి ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి చూపించగలిగాం అధ్యక్ష. ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి మనం చూపించగలిగాం కాబట్టి ఆ 6 లక్షల నుంచి 6 లక్షల కెపాసిటీ మాది పైన మేము వ్యాక్సినేషన్ ఒక్క రోజులో వేసే కెపాసిటీ మాకుంది. 6 లక్షల నుంచి 10 లక్షల వ్యాక్సిన్లు కూడా మేము వేయగలుగుతాము, మాకు వ్యాక్సిన్లు ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తులు చేస్తూ ప్రతి సందర్భంలోనూ కూడా ప్రధానమంత్రి గారికి లేఖలు రాస్తూ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా
అధ్యక్ష, ఇక్కడ ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా ఏ రకంగా ఆరోపణలు, ఏ రకంగా ఈ వేలెత్తి చూపించే ప్రయత్నాలు ఏదైతే చేస్తా ఉన్నారో అధ్యక్ష, ఇదే మాదిరిగా మనము చేయొచ్చు అధ్యక్ష. ఇదే మాదిరిగా మనం కూడా అన్ని బాగా జరిగితే నా వల్లే జరిగాయని, అన్ని బాగా జరగలేదు అని అనుకో వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపించి వాళ్ళ వల్ల నేను సరిగ్గా చేయలేకపోయాను అని చెప్పి మనము చేయొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ కోవిడ్ సమయంలో మనం ఎవరి మీదనో వేలెత్తి చూపించి సాధించేది ఏముంది అధ్యక్ష? కోవిడ్ సమయంలో అందరం కలవాలి. తప్పులు ఏదైనా ఒకటో అరో ఎవరి వల్ల జరిగితే ఇక్కడ కానీ అక్కడ కానీ, లేకపోతే ఇంకా పై స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ ఎక్కడ జరిగినా కూడా ఆ తప్పులు జరిగిపోయాయి. జరిగిన తప్పులను మనం వేలెత్తి చూపించి నువ్వు తప్పు చేసావు అని చెప్పి అనడంలో ఏం సాధించగలుగుతాం? అందరం కూడా మనుషులమే. తప్పులు ఎక్కడో జరిగిండొచ్చు. జరిగిన తప్పులను ఏలెత్తి చూపించడం కాకుండా ఒకరు ప్రోత్సహించడం నేర్చుకోవాలి. ఒకరిని ఒకరు మద్దతు తెలపడం నేర్చుకోవాలి. కోవిడ్ సమయంలో దేశం మొత్తమే కాదు అధ్యక్ష, ప్రపంచం మొత్తం కోవిడ్ సమయంలో మనల్ని చూస్తూ ఉంది. మనం ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాం, ఏ రకంగా ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ ఏ రకంగా ముందడుగులు వేస్తూ ఉన్నాం అనేది దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం మనల్ని చూస్తూ ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో నేను మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియాని కానీ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాన్ని కానీ వీళ్ళిద్దరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ మాదిరిగా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే వార్తలు కానీ, అసత్య వార్తలు కానీ, అర్ధసత్యాలు కానీ, అపోహలు కానీ ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా ప్రసారం చేసి ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసి నిలబడే ప్రాణాన్ని కూడా, ఆడే గుండెను కూడా ఆపేయకండి అని చెప్పి వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక కోవిడ్కి సంబంధించి ఈ మాదిరిగా వీళ్ళను రిక్వెస్ట్ చేస్తూ చివరికి వీళ్ళ ఆలోచనలకే విడిచిపెడతా ఉన్న అధ్యక్ష, వీళ్ళు ఏం చేస్తారు అనేది. ఇక దీన్ని ముందుకు తీసుకొని పోతూ అధ్యక్ష, ఇంకా 2-3 విషయాలు కూడా చెప్పాలి అధ్యక్ష. ఇంకా మిగతా విషయాలకు వచ్చి చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2019 వరకు అధ్యక్ష రాజకీయ వ్యవస్థ ఏ మాదిరిగా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లు అడిగితే అధ్యక్ష, ఎన్నికల మేనిఫెస్టో అంటే అది కేవలం ప్రలోభాలు, అబద్ధాలు ఇవి మాత్రం చెప్పే ఒక గొప్ప పుస్తకంగా ఉండేది అధ్యక్ష. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకం చెత్తబుట్టలేకి పడేసే పరిస్థితిలోనే ఉండేది అధ్యక్ష. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, వాళ్ళ మాదిరి నాకు వయసు ఉండకపోవచ్చు, వాళ్ళ మాదిరి 40 ఏళ్ళ నాకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కానీ గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తా ఉన్నాను అని సగర్వంగా చెప్తా ఉన్నాను. మీకు అదే అడ్వాంటేజ్ అధ్యక్ష. మేనిఫెస్టోను అధ్యక్ష భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మేనిఫెస్టోకు సంబంధించి అధ్యక్ష ఈ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకమునిపే సగర్వంగా కూడా చెప్పగలుగుతున్నా అధ్యక్ష. ఇంతటి కోవిడ్ కష్టాల్లో కూడా 129 వాగ్దానాలకు 107 వాగ్దానాలు పూర్తిగా అమలు చేశాం అధ్యక్ష. మరో 14 వాగ్దానాలు అమలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 8 వాగ్దానాలు మాత్రమే ఇంకా చేయాల్సిన ఉన్నవి అధ్యక్ష. అంటే మేనిఫెస్టోలో 94.5% వాగ్దానాలను 2 ఏళ్ల కాలంలోనే పూర్తి కాకమునిపై నెరవేర్చామని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే మాదిరిగానే అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పా, వాళ్ళ మాదిరి నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండకపోవచ్చు, వాళ్ళ మాదిరి నాకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ మాదిరి నాకు ఎల్లో మీడియా మద్దతు కూడా ఉండకపోవచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ 23 నెలల పాలనలో అధ్యక్ష కులం చూడలేదు అధ్యక్ష,
మతం చూడలేదు అధ్యక్ష, ప్రాంతం చూడలేదు అధ్యక్ష, చివరికి రాజకీయాలు చూడలేదు, పార్టీలు కూడా చూడలేదు అధ్యక్ష. చిత్తశుద్ధితో అర్హత ఉంటే చాలు, నాకు ఓటు వెయ్యని వ్యక్తికైనా సరే ఖచ్చితంగా మంచి జరిగే పరిస్థితి ఉంటే మంచి జరగాలి అని చెప్పి జరిగించినానని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మంచి జరిగించడమే కాదు అధ్యక్ష, ప్రతి అడుగులోనూ కూడా ఆలోచనలు ముందు తరానికి, రాబోయే మన తరానికి కూడా మంచి జరగాలి అనే అభివృద్ధి అంటే ఏమిటి అని చెప్పి కూడా చూపించే కార్యక్రమం చేశాం అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే మామూలుగా అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? చాలామంది అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. 4 బిల్డింగులు కనపడితే అదే అభివృద్ధి అంటారు. కానీ అభివృద్ధి అంటే అది కాదు అధ్యక్ష. నిన్నటి కన్నా ఈరోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అన్న నమ్మకం కలిగించగలిగితే, అన్న హోప్ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ తరం పిల్లలు అధ్యక్ష ఎదిగిన తర్వాత రాబోయే కాలంలో అప్పటి ప్రపంచంలో ఎదుర్కోబోయే సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని విద్యా వ్యవస్థలో మార్పులు సమూలంగా చేశామని సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటంటే అధ్యక్ష, శిథిలావస్థలో ఉన్న స్కూల్ రూపురేఖలు మార్చడం, దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులైతేనేమి, సిబిఎస్ఈ అయితేనేమి, నాడు నేడు అయితే అని అధ్యక్ష, గోరుముద్ద అయితేనేమి అధ్యక్ష, ఇలా అనేక పథకాలతో విద్యారంగాన్ని రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్నిటికన్నా గొప్పది ఆ పథకాలలో అమ్మఒడి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళా సాధికారత అధ్యక్ష. అభివృద్ధి అంటే ఏంటి అధ్యక్ష? అభివృద్ధి అంటే ఒక మహిళ, ఒక అక్క, ఒక చెల్లి అర్ధరాత్రి వేళ ఎటువంటి భయము లేకుండా నడుచుకొని పోగలిగే రోజున దాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా, అభివృద్ధి చెందిన ప్రదేశంగా చెప్తాను అధ్యక్ష. ఈరోజు మహిళా సాధికారత చరిత్రలో అధ్యక్ష దేశంలో కని విని ఎరగని విధంగా అధ్యక్ష, ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా అధ్యక్ష ఈరోజు మహిళా సాధికారత మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఆ అక్కలకు తమ్ముడిగా, ఆ చెల్లెమ్మలకు అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఒక వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, ఒక 0 వడ్డీ పథకం అయితేనేమి అధ్యక్ష, లేకపోతే 30 లక్షల ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టించే కార్యక్రమం అయితేనేమి అధ్యక్ష, చివరకు 50% రిజర్వేషన్స్ చట్టం ద్వారా మహిళలకు వర్తింపజేసే చట్టాలు అయితేనేమి అధ్యక్ష, ఇవన్నిటి ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఎదిగేట్టుగా శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏంటంటే అధ్యక్ష, అభివృద్ధి అంటే కాళ్ళు అరిగేలా లంచాలిస్తూ తిరిగిన రికమెండేషన్స్ పెట్టిన లంచాలు ఇచ్చినా కాళ్ళు అడిగే వాళ్ళు తిరిగే పరిస్థితి నుంచి అలా పరిస్థితి ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. లేదా ఏమీ లేకుండా, ఒక పైసా లంచం లేకుండా, ఒక సిఫార్సు లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా అదే గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరికి తలుపు తట్టి నేరుగా పథకం వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే దాన్ని అభివృద్ధి అంటారా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ అధ్యక్ష, ఆ గ్రామంలోనే వార్డు గ్రామ సెక్రటేరియట్లు తీసుకొచ్చాం. ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. 50 ఇళ్లకు ఒక మనిషిని ఇచ్చి, అదే కుటుంబాలలో నుంచి ఒక మనిషి 50 ఇళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. లంచం లేదు, వివక్ష లేదు. నేరుగా ప్రతి పథకము కూడా తలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళ దగ్గరికే పథకాలంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకు అందుతా ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను కూడా
ఏర్పాటు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? 62% ఈరోజు దేశంలో, ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ అధ్యక్ష బతుకుతున్నారు? వ్యవసాయం మీద బతుకుతున్నారు. 62% జనాభా. ఆ 62% జనాభా ఎలా బతుకుతున్నారు, వాళ్ళ బతుకులు మారాయా లేదా అన్నది తెలుసుకోకుండా, వాళ్ళ బతుకులు మార్చకుండా 4 బిల్డింగులు కట్టేస్తే అదే అభివృద్ధి అని అంటే ఎట్లా అవుతుంది అధ్యక్ష? అభివృద్ధి అంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అధ్యక్ష. అది తెలిసి ఆ గ్రామాలలోనే రైతు అనే వానికి చెయ్యి పట్టుకొని నడిపించేదానికి దిశగా అడుగులు వేస్తూ, విత్తనం దగ్గర నుంచి ఆ రైతు పంట అమ్మకం వరకు కూడా ఆ రైతుకు తోడుగా నిలబడుతూ ఆర్బీకే కేంద్రాలు నేరుగా గ్రామంలోనే పెట్టి కల్తీ లేని విత్తనాల దగ్గర నుంచి, కల్తీ లేని పెస్టిసైడ్స్ దగ్గర నుంచి, కల్తీ లేని ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి వాళ్ళకి సప్లై చేయడమే కాకుండా రైతు అనే వానికి పంట వేసేటప్పుడు ఇన్పుట్ కింద రైతు భరోసా సొమ్ముతో ఆదుకోవడం దగ్గర నుంచి, రైతు విత్తనం వేసిన తర్వాత విత్తనం అమ్ముకునేటప్పుడు నష్టపోకుండా ఆర్బీకేల ద్వారా చెయ్యి పట్టుకొని ఆ విత్తనం కొనుగోలులో కూడా తోడుగా ఉండే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలు కానీ, ఇలా ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష, కాబట్టే దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఒకే ఒక జెండా ఎగిరింది అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళంతా కూడా కుట్రలు బన్ని పంచాయతీ కార్యాలయాల మీద నీలము ఆకుపచ్చ రంగుల్ని తుడిచివేయగలిగారు కానీ కుట్రలు పన్ని. కానీ అధ్యక్ష, జనం గుండెల్లో ఉన్న ఆ రంగుల్ని మాత్రం ఎవడూ తుడిచివేయలేకపోయారు. చివరికి అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే కూడా కనీసం మొహం చెల్లని విధంగా ప్రతిపక్షాన్ని ప్రజలే తుడిచేశారు అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమ పథకాలంటే అధ్యక్ష, ఇంతకుముందు అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు, ఎలా తెచ్చుకోవాలనో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష ఇంతకుముందు సంక్షేమ పథకాలంటే. ఆ పరిస్థితిని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ పరిస్థితిని ఇవాళ పూర్తిగా మార్చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఏడాది అధ్యక్ష, తెలుగు సంవత్సరాది నుంచి వచ్చే మార్చి వరకు ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో ప్రజల ముందు ఉంచడం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి సందిగ్ధత లేకుండా క్యాలెండర్గా ఇచ్చాము అధ్యక్ష. ఇందులో అధ్యక్ష ఏప్రిల్ మే మాసాలకు సంబంధించిన పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే లబ్ధిదారులకు అందాయి అధ్యక్ష. ఇక జూన్ నుంచి పథకాలు కూడా ఆయా తేదీలలో అర్హులందరికీ కూడా అందబోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ సందర్భంగా ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ కూడా ఒక్కసారి చదివి కూడా వినిపిస్తాను అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ కూడా పండగలకు డేట్లు ఏ మాదిరిగా రాసుకుంటారో, ఏ నెలలో ఏ పండగకు వస్తుందో తెలుసుకుంటారో, అదే మాదిరిగా దేవుడు దయతో ఈరోజు వాళ్ళ బిడ్డ ఇచ్చే ఈ పథకాలు ఫలానా నెలలో వస్తాయి అని అంటే కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్ చెప్పాడు అని అంటే ఖచ్చితంగా నెలలో వస్తాయి అన్న నమ్మకంతో వాళ్ళు ఉండగలుగుతారు అధ్యక్ష. ఏప్రిల్ నెలలో అధ్యక్ష, జగనన్న వసతి దీవెన మొదటి విడత, జగనన్న విద్యా దీవెన మొదటి విడత, రైతులకు 0 వడ్డీ 2019కి సంబంధించిన రబీ పంటకు, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ 0 వడ్డీ చెల్లింపులు, ఇవన్నీ ఏప్రిల్ మాసంలో చెప్పిన ప్రకారం క్యాలెండర్లో చెప్పిన ప్రకారం చేయగలిగాం అధ్యక్ష దేవుడి దయతో. మే మాసంలో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత సొమ్ము రైతులకు ఇవ్వగలిగాం అధ్యక్ష. దాదాపుగా 50 లక్షల పైచిలకు మంది రైతులకు. మత్స్యకార భరోసా సొమ్మును కూడా రైతులకు మొన్ననే ఇవ్వగలిగాం అధ్యక్ష దేవుడి దయతో. ఇక మే 25వ తారీఖున వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఖరీఫ్ 2020కి సంబంధించిన సొమ్ము
దాదాపుగా మరో 2,000 కోట్లు అటు ఇటుగా అది కూడా 25వ తారీఖున మే మాసంలో ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం ఉంది అధ్యక్ష, వైఎస్ఆర్ వాహనమిత్ర ప్రోగ్రాం ఉంది అధ్యక్ష, జగనన్న తోడు బ్యాలెన్స్ కూడా అమౌంట్స్ కూడా ఏదైతే 10 లక్షల మందికి 10,000 రూపాయలు వడ్డీ లేకుండా బ్యాంకులతో రుణాలు ఇప్పించే కార్యక్రమం, వడ్డీ భారం మన ప్రభుత్వమే కట్టే కార్యక్రమం జగనన్న తోడుకు సంబంధించి దాదాపుగా 9 లక్షల చిల్లర మంది అప్లై చేసుకుంటే అందులో 5 లక్షల చిల్లర మందికి ఇవ్వడం జరిగింది. ఇంకొక 3,60,000 మంది పెండింగ్లో ఉండగా వాళ్ళది కూడా మనం బ్యాంకులతో అరేంజ్మెంట్ చేసి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఈ నెలలోనే పెట్టుకున్నాం అధ్యక్ష వాటికి కూడా. కాబట్టి ఈ జూన్ మాసంలో జగనన్న తోడు బ్యాలెన్స్ కార్యక్రమం ఫస్ట్ ప్రోగ్రాం అవుతుంది, వైఎస్ఆర్ వాహనమిత్ర సెకండ్ ప్రోగ్రాం అవుతుంది, చేయూత థర్డ్ ప్రోగ్రాం అవుతుంది అధ్యక్ష. ఇది జూన్ మాసంలో జరుగుతుంది అధ్యక్ష. కొన్ని డేట్లు అంటే 7వ తారీఖు, 8వ తారీఖు ఒకటి, 8వ తారీఖున జగనన్న తోడు బ్యాలెన్స్ అధ్యక్ష. అదే మాదిరిగా ప్రతి మంగళవారం అధ్యక్ష, జూన్ 8 ఒక మంగళవారం అయితే దాని తర్వాత మంగళవారం వాహనమిత్ర, దాని తర్వాత మంగళవారం వైఎస్ఆర్ చేయూత. జూన్ 8, జూన్ 15, జూన్ 15న, జూన్ 22న. జూన్ 8న జగనన్న తోడు, జూన్ 15న వాహనమిత్ర, జూన్ 22 చేయూత. అధ్యక్ష, జూలైలో అధ్యక్ష జగనన్న విద్యా దీవెన 2వ విడత, వైఎస్ఆర్ కాపు నేస్తం, విద్యా కానుక, ఈ 3 జూలై మాసంలో అధ్యక్ష. ఆగస్టు మాసంలో రైతులకు 0 వడ్డీ చెల్లింపులు 2020కి సంబంధించిన ఖరీఫ్ అధ్యక్ష. ఆగస్టులోనే ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లకు పారిశ్రామిక రాయితీల అధ్యక్ష. వైఎస్ఆర్ నేతన్న నేస్తం అధ్యక్ష. ఆగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపుల అధ్యక్ష బ్యాలెన్స్. ఇది ఆగస్టు మాసం అధ్యక్ష. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా అధ్యక్ష. అక్టోబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత అధ్యక్ష. జగనన్న చేదోడు అధ్యక్ష. రజకులు, దర్జీలు, నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమం. నవంబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఇది ఈ సంవత్సరం తెస్తా ఉన్న కొత్త పథకం అధ్యక్ష. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా వారి కష్టాలకు కూడా 45,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేట్టుగా 3 సంవత్సరాలలో సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చేట్టుగా ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించాం అధ్యక్ష. ఇది కూడా ఆ అగ్రవర్ణాల అక్కలకు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ అక్కలకు తోడుగా ఉండేందుకు అధ్యక్ష. అధ్యక్ష, డిసెంబర్లో అధ్యక్ష జగనన్న వసతి దీవెన 2వ విడత అధ్యక్ష. డిసెంబర్లోనే జగనన్న విద్యా దీవెన 3వ విడత అధ్యక్ష. డిసెంబర్లోనే వైఎస్ఆర్ లా నేస్తం కూడా ఇస్తున్నాం అధ్యక్ష. జనవరిలో అధ్యక్ష, జనవరిలో పెన్షన్ 2,250 నుంచి 2,500కు పెంచుతూ ఇంప్లిమెంటేషన్ జనవరిలో జరుగుతుంది అధ్యక్ష. అదే జనవరిలోనే జగనన్న అమ్మఒడి జరుగుతుంది అధ్యక్ష. అదే జనవరిలోనే వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత కూడా అదే జనవరిలోనే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఫిబ్రవరిలో అధ్యక్ష జగనన్న విద్యా దీవెన 4వ విడత కూడా ఫిబ్రవరిలో జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అధ్యక్ష. నెలల కరంగా డేట్ ఇచ్చి పలాని నెలలో పలాని ప్రోగ్రాం పలాని డేట్కి ఇస్తున్నాము అని చెప్పి దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో ఒక క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవి కాకుండా రెగ్యులర్గా ఏవైతే కార్యక్రమాలు అమలవుతున్నాయో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం, జగనన్న గోరుముద్ద,
రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా పగటిపూటే, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవి ఎలాగూ రొటీన్గా అమలు అవుతున్నాయి, అవి అమలు అవుతాయి కూడా అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ, పేద మధ్యతరగతి వర్గాల కోసం గట్టిగా నిలబడ్డాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులుగా చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పేద వర్గాలకు అధ్యక్ష సంక్షేమము అభివృద్ధిలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్గా అధ్యక్ష ఈ 23 నెలల కాలంలో అధ్యక్ష, ఈ 24 నెలలు 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది. ఈ 23 నెలల చిల్లర కాలంలో అధ్యక్ష సంక్షేమము అభివృద్ధిలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్గా అధ్యక్ష దాదాపు 93,708 కోట్ల అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, 93,708 కోట్ల అధ్యక్ష కేవలం బటన్ ఇలా నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి పోయినాయి అధ్యక్ష. ఇటువంటి పేదవాళ్ళ అకౌంట్లలోకి అందరికీ కూడా నేరుగా పోయిన సొమ్ము 93,708 కోట్ల అధ్యక్ష. ఎక్కడా కూడా లంచాలు లేవు అధ్యక్ష, ఎక్కడా కూడా వివక్ష లేదు అధ్యక్ష, ఎక్కడా కూడా రాజకీయ జోక్యం కూడా లేదు అధ్యక్ష. బటన్ నొక్కిన వెంటనే నేరుగా పోతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష మరో 31,714 కోట్ల అధ్యక్ష పరోక్ష లబ్ధి ద్వారా, అంటే ఇంతకుముందు నేను చెప్పిన ఈ గోరు ముద్దలు, సంపూర్ణ పోషణాలు, 9 గంటల రైతులకు ఉచిత విద్యుత్తు, వీరన్నిటి ద్వారా అధ్యక్ష 31,714 కోట్ల అధ్యక్ష మొత్తంగా 1,25,000 కోట్ల ప్రజల 1,25,000 కోట్ల అధ్యక్ష ప్రజలకు నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందించగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, చదువుకునే పిల్లలు, ఇలా ప్రతి ఒక్కరి కోసం అందించిన ఈ డబ్బు అనుకోని ఆపదగా వచ్చిన ఈ కోవిడ్ కాలంలో అధ్యక్ష ఆదాయాలు లేని, ఆదాయాలు తగ్గిన కుటుంబాలకు శ్రీరామ రక్షణగా నిలబడింది అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి అధ్యక్ష కులాలు మతాలు మధ్య మంటలు పెట్టాలని ప్రయత్నించిన చీకటి శక్తుల్ని కట్టగట్టి అందరూ కూడా ప్రజలు ఓడించారు అధ్యక్ష. అధ్యక్ష, మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళ ఆప్యాయత ప్రతి ఎన్నికల్లోనూ చూపించారు అని చెప్పి కూడా సంతోషంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ అన్ని విజయాలన్నీ కూడా అధ్యక్ష ఇవన్నీ కూడా మా విజయాలు అని చెప్పి మేము చెప్పుకోము అధ్యక్ష. ఎందుకనంటే నేను ఎప్పుడు కూడా ఒకటే నమ్ముతాను, మన మంత్రులందరికీ కూడా నేను అదే మాట చెప్తాను, మన ఎమ్మెల్యేలందరికీ కూడా అదే మాట చెప్తాను, ఎదిగే కొద్దీ మనం ఒదగాలి అని. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏదేదో ముఖ్యమంత్రి స్థానం అని అనుకోవాల్సిన పనుల, మంత్రుల స్థానంలో ఉంటే ఏదేదో మంత్రి స్థానం పెద్దది అని అనుకోవాల్సిన పనుల. మన స్థానాలన్నీ కూడా ఏమిటి అని అంటే మనం ప్రజలకు సేవకులం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా, నాతో సహా అందరూ కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకునే పని చేయాలి అని చెప్పి చెబుతూ, నేను కూడా గుర్తు పెట్టుకుని అలా పని చేస్తాను అని చెప్పి కూడా చెప్తాను అని కూడా చెబుతూ, రాష్ట్రానికి బడ్జెట్ వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.